పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం తద్దమనిపిస్తుంది. దీంతో ఇండియన్ ఆర్మీ కూడా పాకిస్తాన్ 9 ఉగ్రస్థావరాలపై దాడి చేసి ఉగ్రవాదులను కూడా హతం చేశారు. సో పూర్తిగా దేశంలో కనుక ఒక్కసారిగా విపత్కర పరిస్థితులు వస్తే ఏ విధంగా సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకోవాలో ఈరోజు ఖమ్మం నగరంలో రిటైర్డ్ నేవీ అధికారి అరుణ్ సార్ నేతృత్వంలో మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్లో దాదాపు రైల్వే అండ్ ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా పూర్తిగా పార్టిసిపేట్ చేసి విపత్కర పరిస్థితులు వస్తే ఏ విధంగా దేశాన్ని అంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ సెల్ఫ్ డిఫెన్స్ ఏ విధంగా చేసుకోవాలో కూడా ఎన్సీసీ క్యాడెట్లు కూడా క్లియర్గా నేర్పించిన పరిస్థితి. సో ప్రస్తుతం మన దగ్గర రిటైర్డ్ నేవీ ఆఫీసర్ అరుణ్ గారు మనకు అందుబాటులో ఒకసారిగా మనం సార్తో మాట్లాడదాం. సో సార్ చెప్పండి, సో పూర్తిగా భారత్ పాకిస్తాన్ మధ్య చాలా విపత్కర పరిస్థితులు అయితే ఉన్నాయి. క్షణంలో ఏదైనా జరగవచ్చు అంటే మిసైల్స్ కూడా మన మీదకి వచ్చేటప్పుడు ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనేది కూడా మీరు చాలా క్లియర్గా వివరించారు. అసలు యుద్ధం జరిగేటప్పుడు ఎటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నాయి, ఆ పరిస్థితుల్లో సాధారణ ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు ప్రధానంగా? సో యాక్చువల్గా యుద్ధం స్టార్ట్ అవుతుంది కాదండి, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నిన్న రాత్రి ఐఎన్ఎస్ విక్రాంత్, నేను ఏ షిప్ మీద అయితే పనిచేశానో 5 సంవత్సరాలు ఆ షిప్ కరాచీని అటాక్ చేసింది. అంటే యుద్ధం స్టార్ట్ అయిపోయింది. ఇంకా యుద్ధం స్టార్ట్ అవుతుంది లేదు. ఇట్ ఈస్ నాట్ ఆపరేషన్, ఇట్ ఈస్ నాట్ మిషన్, ఇట్ ఈస్ అ వార్ అండ్ వీఆర్ రెడీ ఫర్ ది వార్. ఎక్సర్వీస్మెన్గా మేము ఒక 40 మందికి పైన ఇక్కడ ఉన్నాము. ఈ దేశానికి అవసరమైతే ఖచ్చితంగా మళ్ళీ మేము యూనిఫామ్ వేసుకోవడానికి రెడీ. గోలీ ఖానేకే లియే భీ, గోలీ మారనేకే లియే భీ తయారే. ఇప్పుడు చేసిన కార్యక్రమం ఏంటంటే విద్యార్థులకు, ఎన్సీసీ పిల్లలకి, స్కౌట్ పిల్లలకి, ఇక్కడున్న ఆర్మీ కొంతమంది వాళ్ళు మేమంతా కలిసి పోలీస్ అండ్ ఫైర్ ఆఫీస్తో కలిసి మేము చేసింది ఏంటంటే మాక్ డ్రిల్ చేశాము. దీనివల్ల లాభం ఏంటంటే ఇది వాళ్ళ పేరెంట్స్కి ఇళ్ళకి తీసుకెళ్ళినప్పుడు మీరంతా టెలికాస్ట్ చేస్తే పేపర్లో న్యూస్లో చూసిన వాళ్ళు నేర్చుకుంటారు వాళ్ళని ఎలాగ వాళ్ళు కాపాడుకోవాలా. మిజైల్ అటాక్ జరిగితే ఏం చేయాలా, రాకెట్స్ అటాక్ జరిగితే ఏం చేయాలా, దగ్గరలో నీళ్లుంటే వాళ్ళని వాళ్ళు ఎలా నీళ్ళలో దూకి కాపాడుకోగలరు. ఎవరు కూడా టెర్రరిస్టులు కానీ ఎవరు కూడా ఎనిమీస్ మనల్ని ఎత్తుక్కుంటూ వచ్చి కొట్టేది ఉండదు, ర్యాండమ్గా కొడతారు. మనం దాక్కోవటం అనేది నేను నేర్పించాను. ఫైర్ జరిగితే ఫైర్లోంచి బయటికి ఎలా పోవాలనేది కూడా మేము ఇక్కడ క్లియర్గా నేర్పించాము. ఫైర్ సిబ్బంది అయితేనేమి, ఆర్పిఎఫ్ అయితేనేమి, పోలీస్ అయితేనేమి, వీఆర్ ఆల్ టుగెదర్ హియర్ టు ఫేస్ ఎనీ సిచ్యువేషన్. ఏ పరిస్థితుల్లోనైనా ఏ అటాక్ జరిగినా మేము అప్రమత్తంగానే ఉంటాము, మేము ఉండి తీరుతాము, సరైన జవాబు కూడా చెప్తాము. ఇంటికా జవాబ్ పత్తర్. మా సుభాష్ చంద్రబోస్ మాటలు మేము ఎప్పటికీ మర్చిపోము. థ్యాంక్ యూ. సో ప్రస్తుతం మన దగ్గర ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా ఉన్నారు. ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా ఈ మాక్ డ్రిల్లో పార్టిసిపేట్ చేశారు. అంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఒకసారిగా ఫైర్ ఆఫీసర్ని కూడా అడిగి తెలుసుకున్నాం. సో సార్ చెప్పండి, అంటే ఇప్పుడు ఈ రోజు మాక్ డ్రిల్లో కూడా మీరు కూడా పార్టిసిపేట్ చేశారు. అంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి కూడా చాలా చక్కగా చేశారు. అంటే విపత్కర పరిస్థితుల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకుంటే మనం సేఫ్ సైడ్లో ఉండొచ్చు ఒకసారి వివరించండి సార్. జనరల్గా మనకి ఫైర్ యాక్సిడెంట్స్ ఏమన్నా జరిగినప్పుడు మా డిపార్ట్మెంట్ ఆన్ ది స్పాట్కి రీచ్ అయిపోయి ఫైర్ని పుట్ ఆఫ్ చేస్తూ ఉంటుంది. ఈలోపు మనకి ఫైర్ వెహికల్ రావడానికి టైం పడుతుంది కాబట్టి మనకి ఎక్కడ బిల్డింగ్స్లో కానీ ఏదైనా 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్ అలాంటి కొంచెం పెద్ద బిల్డింగ్స్లో ఫైర్ యాక్సిడెంట్ ఏదైనా అయినట్లయితే ఖచ్చితంగా వాళ్ళందరూ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేయాలి. ఎందుకంటే ఫైర్ అనేది పైకి వెళ్తూ ఉంటుంది. మనం ఎంత పైకి టెర్రస్ మీదకి కానీ ఇంకా పై ఫ్లోర్కి కానీ వెళ్ళినట్టయితే మనం ఇంకా రిస్క్లో పడే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్కి రావడం కానీ, స్మోక్ జనరేట్ అయినప్పుడు ఆ స్మోక్ని పీల్చకుండా కింది లెవెల్లో ట్రావెలింగ్ పొజిషన్స్లో కానీ ఇంకా అట్లా వెళ్ళడం కానీ అలాంటి టెక్నిక్స్ అనేది ఫాలో అయితే మనం అలాంటి రెస్క్యూ నుంచి బయటపడతామండి. అంటే ఇప్పుడు ఒకవేళ ఉగ్రదాడి కనుక మన మీద కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి, కొన్ని స్పాట్లు కూడా గుర్తించారు. అంటే సో ఇప్పుడు మనం నిలబడే ప్లేస్లోనే ఒకసారిగా మిసైల్ అటాక్ చేస్తే ఫైర్ ఉంటుంది కాబట్టి ఆ ఫైర్ నుంచి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు మనం? ఓకే, మనకి జనరల్గా ఇందాక వాళ్ళు ఏదైతే సైరన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చెట్ల సైడ్ కానీ వేరే ఓపెన్ ప్లేస్లో కానీ ఎట్లయితే వెళ్ళిండ్రో, ఇన్ కేసు ఒకవేళ ఆన్ ది స్పాట్ మన సైడ్ దగ్గరలో ఎక్కడైనా మిసైల్ అనేది లాంచ్ అయిపోతే మన ఫైర్ వెహికల్ వెంటనే ఆన్ ది స్పాట్ వచ్చేసి ఫైర్ ఎక్కడైతే మెయిన్ పుట్ ఆఫ్ చేయాలనో ఆ ప్లేస్లో మన హెవీ ప్రెజర్తో ఉంటుంది మా వెహికల్ నుంచి వచ్చే వాటర్ కానీ ఆ ప్రెజర్కి ఈజీగా పుట్ ఆఫ్ అయిపోతుందండి. అట్లనే ఇక నియరెస్ట్ ఓపెన్ ప్లేసెస్లో కానీ ఇంకా అంటే కంజెస్టెడ్ ఉన్న ప్లేసెస్కి వెళ్తే ఎట్లయితే మనం ఫైర్ అయిన తర్వాత ఓపెన్ ప్లేస్కి వెళ్ళడానికి ప్రిఫర్ చేయాలి. ఎప్పుడైనా కంజెస్టెడ్ ప్లేస్కి వెళ్ళినట్లయితే మనం ఇంకా రిస్క్లో పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎక్కడైనా ఓపెన్ ప్లేస్ ఉంటే ఆ ఓపెన్ ప్లేస్కి వెళ్ళిపోవడం కానీ, మెయిన్గా మనకి ఫైర్ యాక్సిడెంట్లు జరిగిన తర్వాత ఫైర్తో కంటే స్మోక్ని ఇన్హేల్ చేయడం వల్ల చనిపోతూ ఉంటారు. కాబట్టి ఎక్కడ స్మోక్ జనరేట్ అయినప్పుడు ఆ స్మోక్ని అవాయిడ్ చేసుకుంటూ స్టెప్స్ కానీ లేకపోతే స్టైర్ కేసెస్ కానీ, లిఫ్ట్ ఏదైనా బిల్డింగ్లో కనుక ఫైర్ యాక్సిడెంట్ అయినదంటే లిఫ్ట్లో నుంచి అస్సలు వెళ్ళకూడదండి. ఎందుకంటే లిఫ్ట్ అంతా క్లోజ్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇంకా స్మోక్ని మనం ఇన్హేల్ చేస్తూ ఉంటాం. కాబట్టి స్టైర్ కేస్ లాంటిది వాడేసి కింద దిగేసి ఓపెన్ మన సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోతూ ఉండాలి.
సో పూర్తిగా ఆర్పిఎఫ్ పోలీసులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఎందుకంటే ట్రైన్స్లో కూడా బాంబులు పెట్టే అవకాశం ఉంది. అంటే ట్రైన్స్లో ఎక్కువ హెవీ క్రౌడ్ ఉంటుంది. సో వాళ్ళు రైల్వే స్టేషన్లో ఎటువంటి ప్రొటెక్షన్ ఫోర్స్ అయితే ఏర్పాటు చేశారు అనేది ఒకసారిగా ఆర్పిఎఫ్ పోలీసులు కూడా మనకు అందుబాటులో ఒకసారిగా వారితో మాట్లాడుతూ సార్ చెప్పండి, ఇప్పుడు రైల్వే స్టేషన్లు కూడా ప్రధానంగా టార్గెట్లుగా చేసుకొని బాంబులు కూడా పెట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా రక్షణ సంస్థ అంటే నోటీస్ చేసిన తరుణంలో ఆర్పిఎఫ్ పోలీసులుగా మీరు ఎటువంటి రైల్వే స్టేషన్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎటువంటి సేఫ్టీ మెథడ్స్ మీరు యూజ్ చేస్తున్నారు సార్ ప్రధానంగా? ఇప్పుడు రైల్వే స్టేషన్లో మేము ఒక టీం ఫామ్ చేయడం జరిగింది. ఆ టీంతో పాటు ఎవ్రీ 1 అవర్ యాక్సిస్ కంట్రోల్ అంటే రైల్వే స్టేషన్లోకి లోపలికి ఎవరు ఎంటర్ అవుతున్నారు వాళ్ళ లగేజ్ బ్యాగులు కానీ క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. హెచ్హెచ్ఎండి మరియు లోకల్ బాంబ్ స్క్వాడ్తోని డావ్ స్క్వాడ్తోని కూడా మాకు సస్పెక్ట్ ఏదన్నా లగేజ్ అవుపడ్డా సస్పెక్ట్ పర్సన్ అవుపడ్డా వాళ్ళని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఆ లగేజ్ని చెక్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ టికెట్ ఉండి రిజర్వ్డ్ ప్యాసింజర్ మాత్రం లోపలికి అలౌ చేయడం జరుగుతుంది. మాకు వచ్చే ట్రైన్లలో కూడా ఎస్కార్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎస్కార్ట్లలో కూడా ట్రైన్లో కూడా ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కాబడితే వాళ్ళని ఎంక్వైరీ చేయడం, వాళ్ళ లగేజ్ని కూడా ఇమీడియట్లీ తనిఖీ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఫ్రీక్వెంట్ అనౌన్స్మెంట్ అంటే ఏదైనా కూడా అనుమానాస్పద వస్తువు కనిపించినా లేకపోతే అనుమానాస్పదమైన వ్యక్తి కనిపించినా కూడా ఇమీడియట్లీ ఆర్పిఎఫ్కు జీఆర్పీకి ఇన్ఫామ్ చేయాల్సిందిగా మేము అనౌన్స్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్యాసింజర్లను కూడా అందరికీ అవగాహన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అంటే ఎలాంటి అనుమానాస్పద బ్యాగ్ కానీ ఏదైనా అవుపించినా వెంటనే ఆర్పిఎఫ్కు జీఆర్పీకి ఇన్ఫామ్ చేయండి అని జరుగుతుంది. ప్లస్ ప్రతి ఒక్కటి కూడా ఏ అనుమానాస్పదమైన వచ్చినా కూడా మేము తరువుగా వాటిని చెక్ చేయడం జరుగుతుంది. మా డాగ్ స్క్వాడ్ని బాంబ్ స్క్వాడ్ని ప్లస్ సిబ్బందిని కూడా పెంచడం. క్యూఆర్టీ క్విక్ రియాక్షన్ టీం అంటే ఇమీడియట్లీ స్టేషన్లో ఏమైనా జరిగింది అనుకోండి ఆ క్యూఆర్టీ టీం వెంటనే ఆ స్పాట్కు రీచ్ అయ్యి దాన్ని కంట్రోల్ చేయడానికి మేము క్యూఆర్టీ టీం కూడా ఫామ్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ మా సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ మేడం దేవస్మిత చటర్జీ గారి ఆదేశానుసారం మేము క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుంది. రైల్వేలో ఎలాంటి జరిగినా మేము ఎదుర్కోవడానికి మా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి సిద్ధంగా ఉన్నాం. సో చూశారు కదా, పూర్తిగా ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ మీద చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుందని చెప్పేసి ఇక్కడ అధికారులు కూడా పూర్తిగా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సో ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్ర మూకల్ని అంతమొందించేందుకు ఇండియన్ ఆర్మీ అంటే త్రిదళాలు, ఇండియన్ ఆర్మీ కావచ్చు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఇండియన్ నేవీ కావచ్చు, పూర్తిగా ఈ త్రిదళ ఫోర్స్లో కూడా భారత సైన్యం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ పాకిస్తాన్ మీద ప్రతీకార చర్య తీర్చుకోవడానికి రెడీగా ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సో ఒకవేళ మిసైల్స్ కనుక మన మీద ఒక్కసారిగా అటాక్ చేస్తే మనల్ని మనం ఏ విధంగా సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకోవాలో పూర్తిగా ఫైర్ సేఫ్టీ కానీ రైల్వే పోలీసులు కావచ్చు, అలాగే నేవీ ఆఫీసర్ కావచ్చు, వాళ్ళందరి ఆధ్వర్యంలో మనల్ని మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలనే దాని మీద పూర్తిగా మాక్ డ్రిల్ కూడా నిర్వహించి మనల్ని క్లియర్గా చక్కగా వివరించారు. ఎన్సీసీ క్యాడెట్లు కూడా పూర్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొని అంటే ప్రజలు ఎవరికి వారు ఇళ్లలో ఏ విధంగా సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకోవాలనేది కూడా చాలా చక్కగా వివరించిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. సో ఇది ఇక్కడ నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, మెగా9 టీవీ ఖమ్మం నుంచి.